రైట్గా హైదరాబాద్ షామీర్పేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఐపీఈ యాజమాన్యం విద్యా సంస్థను నడుపుతోందా, ఐసిస్ కేంద్రాన్ని తయారు చేస్తుందా అంటూ విహెచ్పి నాయకులు ప్రశ్నించారు. ఐపీఈ రూపంలో మరో అల్ ఫలాహ్ యూనివర్సిటీ నడుస్తోందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. దేవుళ్లపై ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇక అదే సమయంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోవటం లేదన్నారు విహెచ్పి నాయకులు రావినూతల శశిధర్. అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ పై అతని అనుమతించిన ఐపీఈ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే వివాదాస్పదంగా హిందూ లేక దేవి దేవతల మీద అవమానకరంగా మాట్లాడిండో ఆ యొక్క భట్టాచార్య గత చరిత్ర మొత్తం కూడా వివాదాలమయం. యాజమాన్యానికి తెలుసు ఇవాళ ఐపీఈ విద్యా సంస్థ నడుపుతున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమి అవగాహన లేనటువంటి వాళ్ళు కాదు. రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఉన్నారు. వాళ్లకు ఉద్దేశపూర్వకంగా తెలిసి గత చరిత్ర వివాదంగా ఉన్నటువంటి భట్టాచార్యని తీసుకొచ్చి వరుస పెట్టి దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా విద్యార్థుల మెదడు లోపట ఒక విషయాన్ని నాటడానికి గెస్ట్ లెక్చర్స్ రూపం లోపట ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తిగా విచారణ జరగాల. ఈ లెక్చర్ ఎవరైతే వివాదాస్పద లెక్చరర్ ఉన్నాడో గతంలో తీసుకున్నటువంటి క్లాసులు ఆ ఫుటేజ్లను కూడా పరిశీలించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు పోలీసులు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఆ విద్యా సంస్థనే ఒక వివాదాస్పదం, ప్రభుత్వ భూములను, అటవీ భూములను, అసైన్డ్ భూములను ఆక్రమించి కట్టినరు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా హైడ్రా సరైనటువంటి దిశగా సమగ్ర